ఇదైతే అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చిన నెక్స్ట్ డే మార్నింగ్ రొటీన్ అండి. ఇలానే ఉంటుందన్నమాట. ఇంకా పిల్లల హాలిడేస్ కోసం అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం. మార్నింగ్ లేవగానే బెడ్షీట్ అన్నీ మడత పెట్టి హాల్లోవి బెడ్రూమ్లోవి అన్నీ నీట్గా ఫోల్డ్ చేసి పెట్టేశాను. అలాగే చట్నీ కోసం అనేసి నేను పల్లీలు తీసాను. అలాగే దోసపిండి ఉంటే దోసపిండి కూడా తీసేసి దోశలు అయితే వేసేసాను అనమాట. పిల్లల కోసం చట్నీ చేశాను, టమాటో చట్నీ. అలాగే మావయ్యకి జొన్న జావ కూడా చేస్తారనమాట అత్తయ్య. అదే నానబెట్టి పిల్లారు. నేను స్టవ్ ఆన్ చేసి ఉడికించాను. మా వారైతే బ్రష్ చేసుకుంటున్నారు. ఇంకా నేనైతే కిచెన్లో బిజీ అయిపోయాను అనమాట. దోశ చేసాం, పల్లీ చట్నీ చేసాం, జావ చేశాను. మధ్యాహ్నం అయితే లంచ్లోకి గోంగూర పచ్చడి చేశాను అనమాట. ఒక పక్కన టీ అవుతూ ఉంది. దోసపిండి కలుపుకొని దోశలు వేయడానికి రెడీగా పెట్టేశాను. వీడియో కొంచెం పెద్దది కదా, అందుకని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసాను. దోశలు అయితే చాలా బాగా వచ్చాయి. అత్తయ్య టిఫిన్స్ బాగా చేస్తారనమాట. ఇడ్లీ కానీ దోసపిండి కానీ చాలా బాగా చేస్తారు. నాకైతే చాలా ఇష్టం. ఇక్కడ వచ్చేసి అత్తయ్య చట్నీ తాలింపు వేసేసి పాలైతే కలుపుకుంటున్నారు. ఫైనల్గా టిఫిన్స్ అన్నీ అయిపోయిన తర్వాత గిన్నెలన్నీ తోమేసి మొత్తం నీట్గా పెట్టేసిన తర్వాత ఇల్లు అయితే